హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ వ్లాగ్ షేర్ చేయబోతున్నానండి. ఫెస్టివల్స్ ముందు వ్లాగ్స్ అనమాట ఇవన్నీ. ఫెస్టివల్ వ్లాగ్స్ అనేవి కొంచెం ముందు పెట్టాలి కదా అని చెప్పేసి అన్నీ పెట్టేశాను. సో ఇవన్నీ ఏంటి ఇలా పడేస్తున్నాను అనుకోవద్దు. నైట్ కొంచెం 10:30 వరకు అండి షూట్ చేశాను అనమాట. సో ఇంకా కొత్త బట్టలు ఇవన్నీ ఇప్పినవేం కాదు. సో ఇవన్నీ ఏంటంటే వీడియో షూట్ చేసేసి అలా వేసేసాను. ఇంకా నైట్ ఓపిక లేక తినేసి పడుకున్నాం అనమాట 1:30 అట్లాగా. సో ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీసేసేయాలి. ఈ పాత క్లాత్లు ఏంటి అనుకోవచ్చేమో, ఇవి బాగా యూస్ అవుతాయండి. ఇవన్నీ కూడా స్టార్టింగ్లో నేను ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కొన్ని మిస్ అయినవి అనమాట, అంటే పాడైపోయిన వర్క్స్. సో వాటిని ఏంటంటే మేము వర్క్ వేసేటప్పుడు, కొత్త డిజైన్స్ వేసేటప్పుడు జాయింట్స్కి వేసుకుంటాం అనమాట. అంటే శారీస్లో బ్లౌజెస్ ఇలాంటివి ఏంటంటే 1 మీటర్ అలాగ ఉండదు కదా క్లాత్. సో ఎక్స్ట్రాకి మేము ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా అందించేసానండి. ఇవి ఒక్కటే ఉన్నాయన్నమాట కస్టమర్వి. సో ఇంకొక కస్టమర్ ఉన్నాయి, అవి అయిపోతే పండగకి కొంచెం హడావిడి తగ్గినట్లే. ఇంకెక్కువ తీసుకోబుద్ధి కూడా వేయట్లేదు, ఎందుకంటే వర్క్ చేసి నిద్ర లేక. సో మన పండగని కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేమేమో అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా అరిసెలు, మురుకులు ఇవన్నీ అనమాట అత్తయ్య పంపించారు నిన్న. సో అత్తయ్య వాళ్ళు చేశారు, నేనైతే ఏం చేయలేదులేండి. అమ్మ వాళ్ళు కూడా ఈరోజు వస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే తీసుకొస్తామన్నారు. పర్లేదు, నేను వచ్చినప్పుడు తెచ్చుకుంటానులే, అంత తొందర ఏం లేదు. అమ్మకు కూడా కొంచెం మొన్నటి వరకు వర్క్స్ ఉంటాయి కదా, నిదానంగానే చేసుకుందాంలే అని చెప్పాను. సో ఇంకా అత్తయ్య చేశారు కాబట్టి కొన్ని పంపించారనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. చెప్పాను కదా, ఇవన్నీ కూడా కొంచెం ఫెస్టివల్ ముందు రోజు వ్లాగ్స్ అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చూడడానికి. ఫెస్టివల్ అంటే కొంచెం లేట్ అయినా కానీ అందరూ పెట్టేయడం వల్ల ఏముందిలే. అందులోనూ ఈసారి మన ఫెస్టివల్ వ్లాగ్స్ అనేవి ఏమంత ఇంట్రెస్టింగ్గా లేవు, అంత బోరింగ్గా ఉన్నాయి, నేనే ఒప్పుకుంటాను. సో మీలో కూడా అంటున్నారు కొంచెం బోర్గా ఉన్నాయి, రెగ్యులర్ వ్లాగ్సే బెటర్ అని చెప్పేసి. అవునండి, ఇంకా పిల్లలు ఎవరు లేరు. సో నాకు కూడా పండగలు కాబట్టి చేయడానికి ఎక్కువ వర్క్ ఏం లేదు. ఇంట్లో పూజ చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అలాగైపోయింది అనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. సో ఇంకా నాకేంటంటే వర్క్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటేనే బెటర్ బయట తిరగడం కంటే అనిపించి ఇంట్లోనే ఉన్నాను. పూజ చేసుకోవడం, ఇంట్లో ప్రశాంతంగా ఉండటము. సో ఇవన్నమాట. ఇంక ఇవన్నీ సర్దేయాలి. నిన్న గోమాత వస్తుందని చెప్పి సురేష్ గారు అరటిపళ్ళు తీసుకొచ్చి పెట్టారు. టైం వచ్చేసి 10:30, 11 దాకా అవుతుంది, 10:45 కరెక్ట్గా. సో ఇంకా పిల్లల్ని అయితే ఈరోజు కొంచెం లేట్గానే లేపామంటే వాళ్ళు ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకునేవిలే అని చెప్పేసి లేపట్లేదు. ఇంతకుముందు అంతా కూడా హడావిడిగా ఉంటుంది కదా, మార్నింగ్ లేపాలి ఖచ్చితంగా ఒక టైంకి, 7కి అలాగా. సో 7కి లేస్తే తొందరగా ఎలా అవుతుంది అనుకుంటారేమో, కాకపోతే మా పిల్లలు చాలా లేట్గా పడుకుంటారండి. మెయిన్గా రుత్విక్ అయితే అస్సలు పడుకోడు అనమాట. వాడు చిన్నప్పటి నుంచి అంతే, నిద్ర చాలా తక్కువ. చాలా కష్టపడే వాళ్ళం వాడిని పడుకోబెట్టడానికి. కొన్నిసార్లు హెల్త్ ప్రాబ్లం ఏదైనా వస్తే సో వాడు నిద్రపోయేవాడు కాదు. సో అది పనిగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నిద్రపోవట్లేదంటే సిరప్స్ వేసినా కానీ వాడు పడుకునేవాడు కాదు. వాడు అలానే ఉంటాడు. సో ఇంకా అందుకని చెప్పేసి హాలిడేస్ కదా, ఫుల్గా వాళ్ళు ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకొని ఇవ్వాలి అని చెప్పి నిన్నటి నుంచి వాళ్ళని లేపట్లేదు. సో ఇంతకు ముందే 9:30కి లేచారనమాట. లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను, ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. వాళ్ళైతే ఆడుకుంటున్నారు. లౌకే కూడా కొంచెం జడలు అవి వేసేసి. అండ్ ఇంతకు ముందే అమ్మ వాళ్ళు కాల్ చేశారండి, ఈరోజు వస్తున్నారంట. నార్మల్గా అయితే నేను పిల్లల్ని మొన్నే తీసుకెళ్ళాలి, హాలిడే ఇచ్చిన రోజే వస్తామన్నారు. కాకపోతే నాకు ఎందుకు అట్లీస్ట్ ఒక 2 days అయినా ఉంచుకుందాం అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎందుకో చాలా మిస్ అయిన ఫీల్ వస్తుంది అనమాట. ఎక్కువగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, కొన్ని రోజులు ఎక్కువ వర్క్ ఉందని చెప్పేసి అక్కడే ఉండిపోతూ ఉన్నారు. ఈవినింగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇంకా నాకు అట్లీస్ట్ ఒక 2 days అయినా ఉంచుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండింది అనమాట. అందుకని చెప్పేసి లేట్గా రమ్మన్నాను. ఇంకా మధ్యలో మళ్ళీ అమావాస్య ఉండటం ఇవన్నీ వాటి వల్ల ఆగిపోయారనమాట. సో ఫైనల్గా ఈరోజు కూడా ఇలా కాదు, రేపు వస్తామన్నారు. కాకపోతే సడన్గా ఫోన్ చేసి ఇట్లా బయలుదేరాము అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా రైస్ అది కడిగి పెట్టేశాను. సో నాకు కూడా కొంచెం వీక్గా అనిపిస్తూ ఉంది ఈ మధ్య అంతా వర్క్ చేసి. కొంచెం పిల్లలు వెళ్తే ఆ 2 days అలా కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే ఎందుకో పిల్లలు లేకపోతే అసలు ఏం అర్థం కాదనమాట. సో ఈవినింగ్ రావడం వెళ్ళడం అదొక రకంగా ఉంటుంది, కానీ వన్స్ సడన్గా వెళ్ళిపోతే అర్థం కాదు. సో అది నాకు ఈ మధ్యకాలంలో బాగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంతకుముందు అంతా వర్క్ అని చెప్పేసి ఆ ధ్యాసలో ఉండేది, కానీ వన్స్ ఎప్పుడైనా ఆలోచించుకున్నప్పుడు అరే పిల్లలు చాలా తొందరగా పెద్ద అయిపోతున్నారు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉందన్నమాట. కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళకి కూడా ఎవరు లేరు కదా, అన్నయ్య వర్క్ మీద అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంకా నేను ఇక్కడ. సో వాళ్ళకి ఫెస్టివల్ రోజు అయినాక మేము ఎలాగో పండుగ రోజు అన్నయ్య కూడా వస్తాడు, ఇంకా నేను కూడా పండుగ రోజు వెళ్తాను తప్ప. సో కొన్ని రోజులైనా పిల్లలతో స్పెండ్ చేయాలని ఉంటుంది కాబట్టి
సో ఇంకా తీసుకెళ్తున్నారనమాట ఈరోజు వచ్చి. ఇంకా నాకు కూడా చెప్పకుండా వచ్చేస్తున్నారు ఈరోజు. సో అది జరిగే విషయం. హలో అండి, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు లౌక్య కోసం కొన్ని నైట్ వేర్ కలెక్షన్ అయితే తీసుకున్నానండి ఆన్లైన్లో. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయి, అందుకని మీతో కూడా షేర్ చేద్దాము. అండ్ చాలా తక్కువ కాస్ట్లో బ్రాండెడ్ నైట్ వేర్ అనమాట. సో ఫస్ట్ అయితే లౌక్యనే అన్నీ చూపిస్తుంది, ఎందుకంటే పిల్లలవి కాబట్టి వన్స్ వేసి చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది అని చెప్పి. ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్స్ అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి. సో నేమ్ వచ్చేసి బీబీ కిడ్స్ ఫ్యాషన్ అనమాట. వీళ్ళు న్యూగా స్టార్ట్ చేశారు. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి కిడ్స్ వేర్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి బిలో 500లోనే ఉంటాయండి. బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయన్నమాట. వాట్సాప్ నెంబరు, అలాగే ఇన్స్టా పేజ్, వాట్సాప్ గ్రూప్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్క్రీన్ మీద కూడా నంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీకు అవసరం అయితేనే వాట్సాప్ చేయండి, మెసేజెస్ చేయండి, కాల్స్ అనేవి తగ్గించండి. సో ఇంకా ఇప్పుడు లౌక్య ప్రజెంట్ వేసుకున్న నైట్ వేర్ కూడా అక్కడ తీసుకునిందండి. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మెయిన్గా పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. కొంచెం ఇరిటేట్గా ఉన్నా కానీ వాళ్ళు వేసుకోరు కదా, లౌక్యమ్మకి బాగా నచ్చిందంట. సో ఇంకా మనం సైజ్ అనేది వాళ్ళకి నేను కరెక్ట్ ఏజ్ చెప్పాను. పాప ఏజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా చెప్తే, ఇప్పుడు 6 అనుకోండి, 7 చెప్పామంటే కరెక్ట్గా వస్తాయి. నైట్ వేరే కాబట్టి మరీ అంత టైట్గా కూడా వేసుకోకూడదు కాబట్టి కొంచెం ఫ్రీ సైజే తెప్పించుకోండి, ఒక 1 year ఎక్స్ట్రా. సో అలా చెప్పండి. సో ఇవన్నమాట. లౌక్యకి ఆల్మోస్ట్ అన్నీ కూడా సెట్ అయిపోయాయి. అండ్ చిన్న చిన్న ఫ్రాక్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి, చెక్ చేయండి. ఒకటి శాంపిల్ క్లాత్ పంపించారనమాట నాకు. నైట్ వేర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. సో ట్రై చేయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. టోటల్గా నేనైతే 4 తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి చిన్న ఫ్రాక్ అనమాట. సో ఇది చూసారు కదా, అన్ని ఆల్మోస్ట్ అన్ని చాలా బాగున్నాయండి, డీసెంట్గా ఉన్నాయి, వేసుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ లవ్కి ఇప్పుడు వేసుకొని చూపిస్తుంది చూడండి ఒక్కొక్కటి. సో ఫస్ట్ అయితే ఈ బేబీ పింక్ దండి. ఈ విధంగా మనకి అన్నింటికి కూడా బటన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పిల్లలు వేసుకున్నాక కూడా చాలా క్యూట్గా అనిపిస్తారనమాట. సో సైజ్ కూడా చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. సో ఇలానే నైట్ వేరే కాబట్టి మరీ ఎక్కువ రోజులు ఏమి యూజ్ చేయం కదండి, రెగ్యులర్ బేస్ మీద కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది. హలో అండి, సో చూసారు కదా, లౌక్య డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుందన్నమాట, కంఫర్టబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా తీసుకోవాలి అంటే డీటెయిల్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్క్రీన్ మీద కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా. సో ఎవరికైతే కావాలి అనుకుంటారో, అంటే కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే, ఊరికే డిస్టర్బ్ అయితే చేయొద్దు ఎవరిని కూడా. బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది మొబైల్స్తో వాటితో. సో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. క్వాలిటీ వైజ్ అయితే 100% చాలా బాగుందండి. ఇంకా వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఫ్రాక్స్ అలాంటివి కూడా ఉన్నాయి. సో నేను తీసుకున్నవి అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. పాప కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉన్నాయి. వీళ్ళ దగ్గర చెప్పాను కదా 500 బిలో ఉండేలాగా ఉన్నాయన్నమాట. బ్రాండ్ క్లాత్స్ అన్నీ కూడా పిల్లలకి చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్. సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారండి, చాలా తొందరగా వచ్చేసారనమాట. నేను మీతో అలా మాట్లాడానో లేదో ఈలోపే వచ్చేసారు సడన్గా. నేను కూడా అనుకోలేదు ఇంకా లేట్ అవుతుందేమో, ఆఫ్టర్నూన్ అవుతుంది అనుకున్నాను కానీ. సో అప్పుడే మాట్లాడుతున్నాను, వచ్చేసారనమాట. ఇంకా వచ్చిన తర్వాత జస్ట్ కొంతసేపు అట్లా కూర్చొని ఇంకా అమ్మ అయితే వంట చేసింది. నేనైతే కొంచెం అప్పుడు పండగ సీజన్ కదా, హెవీగా ఉన్నాయి వర్క్స్ అని చెప్పి చెప్తున్నాను కదా. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా పండగకి ముందు అండి, సెలవులు ఇచ్చారు కదా, పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట అమ్మ వాళ్ళు. కాకపోతే నేను పండగ వ్లాగ్స్ అన్నీ కూడా తొందరగా పెట్టేశాను కదా. సో ఇంకా అదనమాట. ఇంకా అమ్మ వచ్చేసరికి వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఏం లేవు, ఇంక పప్పుచారు అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అప్పటికే 11:30 దాకా అయింది. ఇంకా అమ్మ వాళ్ళకి కొంచెం ముందు తినడమే అలవాటు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి తొందరగా వంట అయితే చేసేసాను, బియ్యం అవి కడిగి పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే కర్రీ చేసేసింది అనమాట. సో నేను ఇంకా వర్క్ చూసుకుంటూ ఉన్నాను. చాలా హెవీ ఉండింది, స్టోన్స్ పెట్టడము, థ్రెడ్ కటింగ్స్ చేసుకోవడం. సురేష్ గారు అయితే బయటకు వెళ్ళారనమాట, తనకు కొంచెం వర్క్ ఉందని చెప్పి.
సో ఇంక ఇలా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. నార్మల్గా అయితే ఇంక నేను ఏమనుకుంటే పండగకి తీసుకెళ్దాంలే అనుకున్నా, కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారనమాట తీసుకెళ్దామని చెప్పి. సో ఇంక ఈరోజు పప్పుచారు చేసింది, అలాగే ఎగ్గుతో వచ్చి పొరుట్లాగా చేసిందండి అమ్మ. ఇలా చూసారు, అమ్మ ఇలా చేస్తారు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తుంది. నేను మాత్రం ఏంటంటే ఓన్లీ ఆనియన్స్, ఎండు కారం వేస్తానమాట. సో ఇంకా అమ్మ అయితే ఊర్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆమ్లెట్ అయితే భలే చేస్తుందండి. సో నూరుతారనమాట, పచ్చిమిర్చి అవన్నీ వేసి నూరేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఆనియన్ అన్నీ వేసి తర్వాత ఆమ్లెట్ వేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది అలా అయితే. సో ఇప్పుడు మాత్రం అలాగ జస్ట్ తొందరలో ఇంకా పప్పుచారులకు నంచుకోవడానికి ఏం లేదని చెప్పి అలా చేసేసింది. అప్పడాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇంకా నేనే ఎగ్స్ అయినా చేసుకుందాము, ఇంకా వెజ్ ఇంకేం లేవు కదా అని చెప్పేసి ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లోనే. సో వాటితో అయితే ప్రిపేర్ చేసేసాము. ఇలా చేసిందనమాట. నార్మల్గానే బాగుంటుంది అనిపిస్తుంది, ఆమ్లెట్ బాగుంటుంది. మళ్ళీ నేను ఎండు కారం వేసి చేస్తాను కదా, అదే బాగా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు వేస్తే నేను అసలు తినలేనండి, అది అంటే పంట కింద పడింది అనుకోండి, చాలా కారం అనిపిస్తుంది కదా. కాకపోతే అమ్మ వాళ్ళు బాగా తింటారులేండి కారము, ఎండు కారం అయినా పచ్చిమిర్చి అయినా ఏదైనా కానీ ఫుల్ కారం తింటారనమాట. సో ఇంకా మాకైతే వంట రెడీ అయిపోయింది. నాకు బాగా ఆకలేస్తుంది చెప్పాలంటే. అమ్మ వాళ్ళు వచ్చే వరకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పటికీ చేయలేదన్నమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంక అమ్మ తిడుతూ ఉందనమాట, అంత పని చేస్తావు, తినవు టైంకి, హెల్త్ పాడైపోతే ఎవరేం చేస్తారు, ఎక్కడో మాట్లాడుతున్నావు అంటే. ఫుడ్ తినకపోతే మాట అనేది చాలా స్లో వస్తుంది కదా. సో అలాగ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా తిడతా వంట చేస్తూ ఉందనమాట. తింటే కదా ఏ పని అనేది చేసుకోగలరు, అలా మాట్లాడుతూ ఉందనమాట. ఇంక అమ్మ వాళ్ళకి ఉండేదే కదా. అండ్ నా సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ అలానే ఉందిలేండి, ఈ సీజన్ వల్ల చాలా హెవీ అనిపిస్తుంది. సో అదనమాట, ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే వెళ్ళి ఫస్ట్ కొంచెం అందరికంటే ముందు తినేసాను. ఇంకా అమ్మ చెప్తుందనమాట, నువ్వు కూడా వచ్చేసే పండగ ముందే, సో అక్కడైనా ఉండి ఒక 2 రోజులు మంచిగా కడుపు నిండా అన్నం తిందువు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. కాకపోతే ప్రజెంట్ వర్క్స్ అవి ఎక్కువ ఉన్నాయి. అండ్ కొత్త ఇల్లు కదా అండి, పండగల్లో మనకి ఉంటుంది కదా దీపం పెట్టుకోవాలి. మనం లేకపోతే సురేష్ గారైనా చేస్తారు, కాకపోతే ఆడవాళ్ళు ఉండి చేయడం అనేది వేరే కదా. సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఇంకా అందరం లంచ్ చేసేసాము. ఇంకా నార్మల్ అనమాట, పడుకోలేదు. ఇంకా అమ్మ వాళ్ళు ఉంటే నిద్ర రాదు కదా, మాట్లాడుతూ ఉన్నామన్నమాట. సో ఇంకా లాస్ట్ ఈవినింగ్ అయింది, ఇంకా టీ పెట్టేసాను అనమాట అందరి కోసం వేడివేడిగా. సో ఒకవైపు అయితే ఇంకా పిల్లల కోసం కొన్ని చిన్న గిన్నెలు పాలు ఉంటే గేదె పాలు అవి కాగబెట్టాను. టీకి వీటికి మాత్రం నేను ప్యాకెట్ పాలు యూజ్ చేస్తాను. గేదె పాలు అనేవి కొంచెం పల్చగా ఉంటాయి కదండి, సో దానివల్ల కాఫీ అన్నీ అంటే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంత ఎందుకులే, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా గేదె పాలు పిల్లలకి, అండ్ నేను తాగడానికి మాత్రం తీసుకుంటాను. సో ఇవి ఏంటంటే ప్యాకెట్ పాలు ఒకటి తెచ్చుకుంటే ఈరోజు రేపు సరిపోతుంది అనమాట. అంటే మార్నింగ్ ఈవినింగ్, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అలాగా ఒక ప్యాకెట్ 1/2 లీటర్ తెచ్చుకుంటాను. సో ఎంతైనా అవి హెల్దీ కాదు, కాకపోతే మనం అలా అడిక్ట్ అయిపోయామన్నమాట పెరుగు ప్యాకెట్లు కానీ. సో నాకెందుకో చాలా అడిక్ట్ అయిపోయామో అనిపిస్తుంది అనమాట. పెరుగు కూడా మన ఇంట్లో చేసుకునేది కూడా తినలేకపోతున్నామండి, అది అలవాటు అయిపోయి. సో నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఏంటి ఇంత అడిక్ట్ అయిపోతున్నామో ఇలాంటి ప్రోడక్ట్స్కి అని చెప్పి. సో నాకు నార్మల్గా మన ఇంట్లో చేసే పెరుగు అంటే చిక్కగా గేదె పాలతో చేసే పెరుగు అంటే పిచ్చి అనమాట, మజ్జిగన్నా పెరుగన్నా చిన్నప్పటి నుంచి. బట్ ఇప్పుడైతే తాగలేకపోతున్నాను. నేనైతే కొంచెం కష్టమైనా సరే కొన్ని రోజులు టైం తీసుకొని ఖచ్చితంగా మానేసేయాలి. గేదె పాలు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని, ఎక్కువ వాటర్నా పర్లేదు, వీటికంటే అవే బెటర్ అండి. సో మజ్జిగ పెరుగు అవే అలవాటు చేయాలి. ఇవి అలవాటు అయిపోయాం కాబట్టి అలా అనిపిస్తుంది. ఒక 10 days అవి అలవాటు చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అనిపిస్తుంది అనమాట. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.